ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ హరీష్ రావులపై సిట్ విచారణను ఖండిస్తూ నేను చేసిన ప్రసంగంతో ప్రభుత్వం అధికారుల బెండులో వణుకు మొదలైందన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అర్ధరాత్రి 12 గంటలకు మా ఇంటికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. నేను ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయను, చిల్లర భాష వాడను, వాస్తవాలు దాచను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపనని పేర్కొన్నారు. 2 రోజుల్లో ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారన్నారు. ప్రజా సమస్యలపై దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు, వార్నింగ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నోటీసుల ప్రకారం మా దగ్గర ఉన్న సమాచారంతో జవాబిస్తారని, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ఎక్స్ వేదికగా చెప్పారు. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, వ్యవస్థీకృత నేరాల నివారణ కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పింది. ఫోన్ ట్యాపింగ్పై దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రేవంత్ చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారన్నారు. సిట్ చీఫ్ సజ్జనార్ మీద ఏపీలో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉంది. కానీ ఇది వాస్తవ విరుద్ధం. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా అరెస్ట్ అయినప్పుడు ఎస్ఐజీగా సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పనిచేసినట్లుగా అవగాహన నాకుంది. అందుకే ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్ చీఫ్గా ఉండటం నైతికంగా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల మీద సిట్ వేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. కేవలం కొంతమంది పోలీస్ అధికారుల కనుసన్నల్లోనే అత్యంత గోప్యంగా జరిగిన ప్రజల నూళ్లలో తరచుగా నానడం ప్రమాదకరమని హెచ్చరించారని పేర్కొన్నారు. సజ్జనార్తో సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడను. ఆ సంస్కృతి నాకు లేదని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజానికి కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యారన్నారు. ప్రజల గొంతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా మా ఈ పోరాటం ఆగదని, మీ నోటీసులకు అదిరేది బెదిరేది లేదని మరోసారి హెచ్చరించారు.